తిమ్మయ్య సరికొత్త రిక్షా, ట్యూబులు టైర్లు కొత్తవి, పార్ట్స్ అన్ని నిఖిల్ పార్ట్స్. ఒక్కసారి సైకిల్ తొక్కితే 2 మైళ్ళైనా కనీసం వెళ్తుందయ్యా. రోల్స్ రాయ్స్ తాతనుకో, అలాగా ఒక్కసారి ఎక్కితే గల 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 మనం రాలవలసిందే. ఏంటి పళ్ళు? హలో చిన్నబావా, అసలు విషయం ఏంటంటే ఈ రిక్షా ముట్టుకుంటే 16 పళ్ళు రాలుతాయని చెప్తున్నాను. పదండి అతనికి. అదేమిటయ్యా, పెద్ద మనిషి దగ్గర నా పరువుని తీసావు. ఏదో మీ ఉదయం తీసుకురమంది కదా అని తీసుకొచ్చాను నేను. ఈ తిమ్మయ్య ఆ రిక్షాల మారోడికి ఇచ్చి అది మనకేస్తాడని పగలు 2 రూపాయలు రాత్రి రూపాయనరా, కావాలంటే 10 రోజులు డబ్బా అడ్వాన్స్ ఉంచుకోవయ్యా. ఇదిగో అక్కర్లేదు, అన్నయ్య రిక్షా అద్దెకిచ్చేది కాదు. నువ్వు లేవుతావా? మీ అన్న చూస్తే హాస్పిటల్ పడినాడు, ఇంటికి వచ్చి ఎలా గడుస్తుందయ్యా? అదే గడుస్తుంది లేవయ్యా, దానికి మీ సహాయం అక్కర్లేదు. దయచేసి వెళ్ళినండి పదయ్యా. ఇదిగో బావా, ఒకవేళ మనసు మారితే మాత్రం ఉత్తరం రాయి. అడ్రస్ తెలుసుగా, కేరా పోలీస్ స్టేషన్. పద. నమస్కారం అక్క, వస్తాం. అదేమిటి మోహన్, రిక్షాని ఎవరికైనా అద్దెకిమ్మని మారిస్తూ నేనే చెప్పాను, పంపించేసావే. అన్నయ్య రిక్షా ఎవరు లాగడానికి వీలేదు కదా. బాగుంది నాయన, బాగుంది. రిక్షాను అలా ఊరికే పడేసి ఉంచే కంటే ఎవరికైనా అద్దెకిస్తే తప్పే ఉంది. మీ అన్నయ్య పళ్ళకే రోజుకు 2 రూపాయలు అవుతున్నాయి. పైగా ఇంటి ఖర్చును కూడా సర్దుకోవాలి. మరేం భయం లేదు వదినా, నేను ఇంకా బతికే ఉన్నాను. అలా అని నీ చదువు మానుకొని సంపాదనలోకి దిగుతావా? చదువుకుంటూనే సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వదినా. ఉంటే ఉండవచ్చు గాని నేను బ్రతికుండగా నేను ఏ పని చెయ్యనివ్వను. నీ చదువు చెడిందంటే మీ అన్నయ్య గుండె పగిలిపోతుంది తెలుసా? రిక్షా అద్దెకిచ్చినంత మాత్రాన ఇంటి ఖర్చు అంతా గడిచిపోతుంది వదినా. గడవకపోతే 1-2 నెలల్లో నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా, మీరందరూ ఇన్ని నీచ పనులు చేసి నాకు ఈ పాడు చదువు చెప్పించకపోతేనే నేను మాత్రం మనిషిని కానా? కాయ కష్టం చేసి డబ్బు సంపాదించలేనా? మోహన్, వదినా, ఈ విషయంలో మాత్రం నాకు నువ్వేం చెప్పొద్దు. అన్నయ్య రిక్షా ఇంకొకటికి అద్దెకి ఇవ్వని పను. 1-2 రోజుల్లో నేనే ఏదైనా పనిచేసి డబ్బు సంపాదిస్తాను. అందాక నా కోసం దాచిన డబ్బు ఉంది కదా, అది తీసి ఖర్చు పెట్టు. నీ ఫీజు కోసం దాచిన డబ్బా? వద్దు బాబు వద్దు, ఆయన ఒట్టు కూడా పెట్టుకున్నారు. నేను ఆ డబ్బు ముట్టుకోను. ఒట్టు లేదు గిట్టు లేదు, అంతా మొండి పట్టు. అరే సైకిల్ అద్దెకపోతే ఎలాగయ్యా? నువ్వు లేవుతావా? మీ అన్నయ్య చూస్తే ఆసుపత్రిలో ఉన్నాడు, ఇంటికి ఎలా గడుస్తుంది అనుకున్నావు? గడవకపోతే 1-2 నెలలు నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా, మీరందరూ ఇన్ని నీచ పనులు చేసి నాకు ఈ పాడు చదువు చెప్పించకపోతే నేను మాత్రం మనిషిని కానా? కష్టపడి సంపాదించలేనా? మిస్టర్ సుబ్రహ్మణ్యం సార్, ఈ మధ్య నగల దుకాణంలో జరిగిన దొంగతనం తాలూకు రికార్డు అంతా ఇంతేనా? ఎస్ సార్, ఆ కేసు స్వయంగా ఇన్స్పెక్టర్ కుమార్ చూస్తున్నారండి. అతని డైరీ రిపోర్ట్ ఎక్కడ? ఇదిగోనండి. రిక్షా సలాం సార్. ఎక్కడికి పనమంటారు సార్? అలా పోనివరా. ఓహో, అయ్యగారు మంచి మూడ్లో ఉన్నారా? ఆపరా. సార్ 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 నా కూలీ పెంచండి సార్. ఏమిటి కూలా? రాస్కెల్, మీ ఇంగ్లీష్ కోపానికి చాలా సంతోషించాం కానీ ఛేదించండి. చదువు సంచయ లేని వాళ్ళు మేము చలాయించినట్టు కాదు. ఏమిటి ఘర్షణ? చూడండి సార్, రిక్షా మీద వచ్చి కూలి ఇవ్వమంటే కొట్టబోతున్నారు సార్. ఏం కుమార్, నిజమేనా? ఈ రిక్షా మీద వాళ్ళ మాటలు నమ్మకండి డాడీ. కుమార్, జాగ్రత్తగా మాట్లాడు. పోలీస్ హోదాలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళని నీచంగా చూడకు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చు. ఎంత వాళ్ళైనా తమది అయ్యే సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? లక్కీ స్టార్ కార్నివాల్ నుంచి అండి. ఓహో, సరే, 2 రూపాయలు ఇచ్చి పంపించు. థ్యాంక్స్ సార్. గెట్ అవుట్. కుమార్,
ఆ నగల దుకాణం చోరీ కేసు నువ్వే చూస్తున్నావు కదా? అవును. ఇంతవరకు ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ రిక్షా వాళ్ళ చెప్పాడుగా, లక్కీ స్టార్ కార్నివాల్ నుంచి. అలాగా. నీకు ఆ జయశ్రీకి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఆ దొంగతనం జరిగిన రోజు నుంచి. అంతే. ఆ రాత్రి జయశ్రీని నువ్వు వెంబడించావు కదూ? ఆమె అన్నమాట ఏమిటి? ఆ రాత్రి అనుమానించిన వాళ్ళందరినీ వెంబడించాను. అయితే అదంతా నీ డైలీ రిపోర్ట్లు ఎందుకు రాయలేదు? లేదు, నేను వెంబడించిన వాళ్ళెవరూ అనుమానించవలసిన వాళ్ళలాగా కనిపించలేదు కనుక. ఆహా. అయితే ఈ కేసు విషయంలో నువ్వు ఇంతవరకు ఆచూకీ తీయలేదన్నమాట. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాను డాడీ. ఇంకా నువ్వేమీ ప్రయత్నించిన అవసరం లేదు. ఈ కేసు నేనే స్వయంగా చూడదలుచు. డాడీ. ఇన్స్పెక్టర్, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. వదినా, ఇవిగో వదినా. అన్నయ్యకి పళ్ళు, ఇవాళ వంట కాయగూరలు, ఇదిగో రూపాయి నా స్కూల్ ఫీజుకి దాచు. ఇంకెక్కడ స్కూల్ ఫీజు మోహన్ పోయింది. మన కొంప కూలిపోవద్దు. అదేమిటి వదినా అలా అంటున్నావు? అన్నయ్య కులాసాగా ఉన్నాడా? మరి ఆయన నీ ఫీజు కోసం రాత్రి పగలు కష్టపడి చెమటోడ్చి కూడబెట్టిన డబ్బంతా దొంగలెవరూ దోచుకుపోయారు. ఇంకా నీ ఫీజు ఎలా కట్టడు? అన్ని రూపాయలు ఎక్కడి నుంచి తేగలు? ఇంకా ఆయన మొహం నేను ఎలా చూడను? ఏమని సమాధానం చెప్పను? డాక్టర్ బాబు, నేను ఇంటికి వెళ్ళటానికి ఇంకెన్నాళ్ళకి వీలు పడుతుంది? 10-15 రోజుల దాకా నేను డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. అయితే అంతకాలం మా సంసారం ఎలా గడుస్తుంది బాబు? మా తమ్ముడు చదివి ఎలా సాగుతుంది? డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను, త్వరగా నయమయ్యే మార్గం చూడండి బాబు. అలా కంగారు పడతావేమయ్యా? ఇది తుపాకీ దెబ్బ, గాయం మానడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఇంతకు నువ్వేం పని చేస్తుంటావు? నేను సైకిల్ రిక్షా తొక్కుతూ ఉంటాను బాబు. 2 నెలల వరకు నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు తెలుసా? నీ వార్డుకు వెళ్ళి పడుకో. అదేమిటి మోహన్, పట్టపగలే రిక్షా తీసుకెళ్తావా? ఒక్క రాత్రిలో అయితే బాడుగులు సరిగా దొరకడం లేదు. నీ కాలేజీ స్నేహితులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నాయన? ఏమనుకుంటారు? రిక్షా లాగుతున్నాడు అనుకుంటారు. నీకు సిగ్గయ్యేదు? పోయిన డబ్బు నెలలలో పోగు చేసి ఫీజు కట్టకపోతే ఇంకా సిగ్గుపడాల్సి వస్తుంది వదినా. మరి అంత డబ్బు ఎలా సంపాదిస్తానో నువ్వే చూస్తావుగా. సరే, ఎండలో ఎక్కువసేపు తిరక్క త్వరగా ఇంటికి రా. అలాగే వదినా. ఏమండి, ఈ పుస్తకాలు అమ్మదలుచుకున్నాను, కొంటారా? ఎంత ఇమ్మన్నావా? మీ ఇష్టం, మీరే చెప్పండి. కాలేజ్ టెక్స్ట్ బుక్స్ తీసుకో 10 రూపాయలు. అంతేనా? సెకండ్ హ్యాండ్ బుక్స్ అయ్యా. సరే. మోహన్ పుస్తకాలు అమ్ముకుంటున్నాడా? అవి ఎంతకిస్తారు? 25 రూపాయలు అవుతామయ్యా ఈ కాలేజ్ బుక్స్. సరే, ఇలా ఇవ్వండి. ఏ రిక్షా? రాణి, కూర్చోండి. పదండి. ఎక్కడికి వెళ్ళాలండి? ముందు ఇక్కడ నుండి కదలండి, తర్వాత చెప్తాను. మోహన్, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, బాగా చదువుతున్నావా? నీకు క్లాస్ వస్తుందని మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుసా? అలాగా, థ్యాంక్స్. ఎంత తెలివితేటలున్నా టెక్స్ట్ బుక్స్ లేకుండా చదవడం కష్టం కాదు? రాణి, పుస్తకాలు అమ్మడం అంటే నాకు ఆనందం అనుకున్నావా? ఐఎమ్ సారీ మోహన్. బాడుగంట? మీ దయా, కమిషనర్ గారు అమ్మాయి గారు మిమ్మల్ని నోరు విడిచి ఏమడుగుతాం? అయితే నోరు మూసుకుని ఇవి తీసుకుని వెళ్ళండి. థ్యాంక్స్. మరి మళ్ళీ ఎగ్జామ్స్, మరి వెళ్ళండి.